ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు స్తోత్రములు. ఈరోజు వాక్య ధ్యానము యెషయా ప్రవచన గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మీ అవమానమునకు బదులుగా రెట్టింపు ఘనత. మనం చూస్తున్నాం, ఏ స్థలంలో ఎవరి ద్వారా ఎక్కడ నువ్వు అవమానమునైతే పొంది ఉన్నావో, నీ అవమానమునకు బదులుగా దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన నమ్ముకున్నావు కాబట్టి అదే స్థలంలో వారి ద్వారానే నీకు రెట్టింపు ఘనత అటువంటి ప్రజల మధ్య దేవుడు కలుగు చేయబోతున్నాడని ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారు. అదే విధంగా నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వేదైతే అవమానం నిందను పొందావో దానికి ప్రతిగా నీకు వచ్చినటువంటి ఏ ఆశీర్వాదం అయితే ఉందో, ఏ ఘనత అయితే ఉందో దాన్ని నువ్వు అనుభవించి సంతోషిస్తామని దేవుడు సెలవిస్తూ ఫస్ట్ ఘనతను రెట్టింపుగా ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ ఘనత వలన వచ్చినటువంటి భాగం ఏదైతే ఉందో, ఆశీర్వాదం ఏదైతే ఉందో దాన్ని నువ్వు అనుభవించి సంతోషిస్తామని సెలవిస్తూ ఉన్నారు. అదే విధంగా వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరుండేటువంటి ప్రాంతంలో దేవుడు అంటూ ఉన్నాడు, ఘనత రెట్టింపు మాత్రమే కాదు, సంతోషం మాత్రమే కాదు, రెట్టింపు భాగం మీరు అనుభవించేటట్టు దేవుడు చేస్తాను, దానికి కర్తలుగా మారుస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అదే విధంగా చివరిగా అంటున్నాడు, నిత్యానందం వారికి కలుగును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మాట్లాడేది, నీ అవమానం వలన ఎంతో బాధపడి ఉంటావేమో, నీ గుండెలో ఎంతో బాధను అనుభవించి ఉంటావేమో. ఈ రోజున దేవుడు అంటూ ఉన్నాడు కదా, నువ్వు సంతోషించడం మాత్రమే కాదు కానీ నువ్వు నిత్యా ఆనందం నీకు ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ రోజున దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మీద విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి, ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకోండి. ఆమేన్.